హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే బ్రహ్మకమలం గురించి అండి. మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు అడిగారు బ్రహ్మకమలం గురించి అయితే. సో ఆ వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి. చూస్తున్నారు కదండి, బ్రహ్మకమలం అయితే ఎంత చక్కగా విచ్చుకుందో. అక్కడ బర్డ్ కూడా ఉందండి, ఇంకా అదైతే రేపు విచ్చుకుంటుంది. అలాగే చెట్టు మీద చిన్న చిన్న బర్డ్స్ చాలా ఉన్నాయండి. వీడియోలో క్యాప్చర్ కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు టైం చూడండి, అసలు 12:40 అవుతుందండి. ఇక్కడ వినాయకుని నిమజ్జనం అయితే అవుతుందండి. వినాయకుని కోసం అయితే విచ్చుకున్నట్టుందండి. ఆ ఇది హార్వెస్ట్ చేసి అక్కడ సమర్పించి అయితే వస్తాను. మకంలో రావడం అయితే ఆల్మోస్ట్ మనం ఇయర్లీ వన్సే వస్తుంది అంటారు, కానీ మా గార్డెన్ లో అయితే ఇది 6th టైము 7th టైము అనుకుంటానండి. లాస్ట్ టైం మాత్రం చాలా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ ఒక 6 to 8 వరకు వచ్చాయండి. ఈసారి మాత్రం ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకా చిన్నవి కనిపించట్లేదండి. ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఒకటి మీకు చిన్నవి కనిపించట్లేదు కదా, ఇక్కడ కూడా ఉందండి. స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే. ఆల్రెడీ నేను ఫెర్టిలైజర్ అయితే ఇచ్చానండి. వీటి కోసం అయితే మంచి ఫెర్టిలైజర్ అండి, చాలా బాగా వర్క్ అవుతుంది ఆ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్లనైతే. ఈ బ్రహ్మకమలానికి అయితే డైరెక్ట్ సన్లైట్ అయితే అస్సలు పెట్టకూడదండి. డైరెక్ట్ సన్లైట్ లో పెడితే ఏమవుతుందంటే, ఇక్కడ చూస్తున్నారా అండి, ఆకులు అయితే ఇలాగా కింది నుంచి బర్న్ అవుతూ వస్తాయండి. కనిపిస్తుందా? ఇలాగా ఎండిపోతూ వస్తూ ఉంటాయి. ఇవి వాటర్ ఎక్కువైనా సరే ఇలానే అవుతుంది, అలాగే ఎండ ఎక్కువ అయినా సరే మన ప్లాంట్ ఇలానే అవుతుందండి. ఇంకా మనము ఇదైతే బాల్కనీలో కూడా చక్కగా పెరుగుతుందండి. నీడ ప్లేస్ లో ఆకు ద్వారా ఈజీగా పెంచుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి సింగిల్ ఆకు పెడితే ఇలాగా ఎంత చక్కగా వచ్చాయో. వీటికైతే 2 ఫ్లవర్స్ వచ్చాయండి. ఈ మొక్కకు కూడా నేను పెట్టి ఆల్మోస్ట్ ఒక 6 months అవుతుంది ఈ మొక్క పెట్టి. దీనికి కూడా 2 ఫ్లవర్స్ వచ్చాయండి. కాకపోతే ఈ చెట్టుకు ఫ్లవర్స్ రావడానికి అయితే ఆల్మోస్ట్ 1 year పట్టింది. 1 year నుంచి కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయండి ఫ్లవర్. మనకు సీజన్ తో సంబంధం లేదండి, ఎప్పుడైనా సరే వస్తూనే ఉన్నాయి. శ్రావణ మాసంలో అయితే చాలా ఎక్కువగా వచ్చాయండి. చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత చక్కగా ఉందో. ఇంత బాగా రావడానికి మనము ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలండి, అప్పుడే ఇంత చక్కగా వస్తాయి. నేను వీటికి ఏం ఫెర్టిలైజర్ ఇచ్చానో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారా అండి, ఇదైతే బనానా అండి. బనానా మనము యూజ్ చేసింది కాదండి మనం, ఎందుకంటే పరమ పవిత్రమైన చెట్టు కదండి బ్రహ్మకమలం అంటే. మనం యూజ్ చేసినవి కాకుండా కొన్ని తీసి ఎండబెట్టి ఇలా పొడి చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు కూడా బ్రహ్మకమలానికి ఇవ్వడం కోసం అయితే. ఇది ఇంకా చూస్తున్నారు కదండి, ఇదైతే రాక్ ఫాస్ఫేట్ అండి. బోన్ మీల్ అనేది అస్సలు ఇవ్వకూడదండి. నా వరకైతే నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఎగ్ షెల్స్, బోన్ మీల్ అనేటివి అయితే బ్రహ్మకమలానికి అయితే ఇవ్వద్దండి, అది నా ఒపీనియన్. చాలా మంది ఇస్తారేమో నాకు తెలియదు, కానీ ఇవ్వకూడదు అనేది అయితే నా ఒపీనియన్. ఇది రాక్ ఫాస్ఫేట్ కదండి, ఈ రాక్ ఫాస్ఫేట్ ను అలాగే ఈ రాక్ ఫాస్ఫేట్ ఒక టీ స్పూన్ అంత అండి, అంతే. అలాగే బనానా ఇవి పౌడర్ వచ్చేసి ఒక 2 tablespoons అంతా మొక్క చుట్టూతా వేసుకొని వాటర్ ఇచ్చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫెర్టిలైజర్ అయితే 15 days ఒక్కసారి అయితే ఇవ్వండి. చాలా చక్కగా మనకి ఫ్లవర్స్ అనేది అయితే వస్తూనే ఉంటాయండి. అగరబత్తిలు అయితే ముట్టించేస్తున్నానండి, ఎందుకంటే అక్కడ దేవునికి సమర్పించడం కోసం అయితే నేను ఇక్కడ పూజలను అయితే ఏం చేయట్లేదు. ఇక్కడ అగరబత్తిలు ముట్టించేసి ఫ్లవర్ హార్వెస్ట్ చేసి వినాయకుని దగ్గర అయితే పెట్టేస్తానండి. ఇక్కడ ఈ ఫ్లవర్ విచ్చుకున్నప్పుడు దగ్గరకు వస్తే మాత్రము ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. ఇక్కడ ఫ్లవర్స్ ని అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. ఈ బ్రహ్మకమలాన్ని తీసుకెళ్ళి అయితే మా గల్లీ గణేషునికి అయితే సమర్పించానండి. ఇవాళ నిమజ్జనం రోజే మా ఇంట్లో ఫ్లవర్ అయితే విచ్చుకుంది. సో
ఈ ఫ్లవర్ని తీసుకెళ్ళి వినాయకునికి అయితే పెట్టేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్రహ్మకమలం మొక్క ఎంతమంది ఇళ్లలో ఉందో కామెంట్ చేయండి.